ఇప్పుడు హెచ్‌కే క్లినిక్‌లో మనం ప్రతీది గూడా అబ్జర్వ్ చేస్తాం. అదేవిధంగా వాళ్ళ దగ్గరున్న ఎక్విప్‌మెంట్ ఎలా ఉంది? డాక్టర్స్ ఎలా ఉన్నారు? వాళ్ళు చెప్పే ప్రొసీజర్ ఎట్లా ఉంది? వాళ్ళ సెషన్స్ ఎట్లా చెప్తున్నారు? ఇవన్నీ గూడా అన్నీ చూసాం. ఏవైతే ఇప్పుడు దాదాపు గత నెల రోజుల నుంచయితే వినిపిస్తున్నాయో మాటలు, రూమర్స్ గానీ, లేదా అలిగేషన్స్ గానీ ఏవైతే వస్తున్నాయో వాటన్నిటి గురించి కూడా క్లియర్‌గా అంటే క్లియర్ కట్‌గా వాళ్ళు చెప్పడం జరిగింది. చూపించడం కూడా జరిగింది. అండ్ మోర్ ఓవర్ ఇంకోటి ఏంటంటే వీళ్ళ దగ్గర వీళ్ళు ఒకటే ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నారు. మీరు రావాలనుకుంటే రండి, మాట్లాడండి, అడగండి, ప్రశ్నించండి. వాటికి సమాధానం మేము చెప్తామని చెప్పి అంటున్నారు. కానీ ఎవరు కూడా వారి దగ్గరికి వెళ్ళకుండా, అక్కడ ఏం జరుగుతుందో ప్రాసెస్ తెలియకుండా, తెలియకుండా చాలామంది చాలా వీడియోలు చేశారు. కొంతమంది వాళ్ళ మీదే ఎలిగేషన్ చేసి కొన్ని మీడియా ఛానెల్‌లో కూర్చొని వాళ్ళు కూడా చాలా అంటే ఏదో ఫేమస్ అవ్వాలని చెప్పని ట్రై చేశారు చాలామంది కూడా. కానీ ఇదైతే కరెక్ట్ కాదబ్బా! ఎందుకనంటేగా చాలామంది వీళ్ళేంటంటే వాళ్ళు చేస్తున్న తప్పేమని చెప్పని అనుకున్నారు. కానీ అక్కడ జరుగుతున్నది అంతా కూడా ప్రాసెస్ అంతా కూడా చాలామంది సెలబ్రిటీని చూసి మీరందరూ కూడా తెలుసుకోవాలి. వాళ్ళు కూడా చాలా వీళ్ళ వెనకాల స్టాండ్ ఉంటామని కూడా వాళ్ళు చెప్పడం కూడా జరిగింది. రైట్. వాళ్ళ దగ్గర ఇప్పుడు మేము వాళ్ళ ఎక్విప్‌మెంట్ గానీ, వాళ్ళ ఇన్ఫ్రా గానీ మొత్తం అంతా కూడా చూసాము. చాలా అంటే చాలా బావుంది. అదేవిధంగా వాళ్ళు చూపించిన సర్టిఫికేట్స్ గానీ, లేదంటే వాళ్ళ దగ్గర ఉన్న లైసెన్స్‌లు గానీ అన్నీ కూడా లీగల్‌గా అన్నీ కూడా సర్టిఫైడ్ అనమాట. సో, వాళ్ళతో ఇంకొక విషయం కూడా వాళ్ళని అడగాలి నేను. అదేంటంటే వాళ్ళకున్న క్లయింట్‌తో అంటే వాళ్ళకి ఉన్న క్లయింట్స్‌తో రిలేషన్ ఎట్లా ఉంది? ఏంటనేది కూడా వాళ్ళని అడిగి తెలుసుకుంటాను. రైట్. చెప్పండి మేడం హర్షిత గారు అండ్ కార్తిక్ గారు. అంటే మేము వచ్చాము, చూసాము. అంటే మాకిచ్చారు ఫస్ట్ అవకాశం మాకైతే ఇచ్చారు. అండ్ థ్యాంక్ యూ. అంటే మాకు జనరల్‌గా ఎవరు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పని అనుకోవచ్చు. ఎందుకంటే మీ దగ్గర లీగల్‌గా ఫైట్ చేయడానికి అన్నీ కూడా అప్రూవల్ చేసుకొని ఉన్నారు. అన్నీ కూడా అన్ని సర్టిఫికేట్స్ ఉన్నాయి. అన్ని లైసెన్సులు కూడా ఉన్నాయి. మీరు అంతా ఇవ్వనవసరం లేదు. మీరు ఎప్పుడైతే రండి వచ్చి చూడండి, రండి వచ్చి చూడండి అని చెప్పని మీరు అంటున్నారు కాబట్టి ఓపెన్ ఛాలెంజ్ చెప్పని మేము రావడం జరిగింది. మీ మాటలో చెప్పండి ఇప్పటివరకు జరిగిన ఈ కొద్ది కాలం నుంచి జరిగిన విషయాలన్నిటిని కూడా ఒక కొలిక్కి వచ్చినాయి అని చెప్పని మీరు భావిస్తున్నారా? యాహ్! అండి. డెఫినెట్‌లీ. సో, దీనికి మేము ముందుగా డీసీపీ గారికి, అలాగే తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్‌కి మేము థ్యాంక్స్ చెప్పుకోవాలి. సో, హైకోర్టులో మా పిటిషన్ యాక్సెప్ట్ చేసి, దాదాపు ఇప్పటికి 16 మంది పైన ఎఫ్ఐఆర్స్ ఫైల్ చేయడం అనేది జరిగింది. అలాగే ఈ కేస్‌ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు. అండ్ డెఫినెట్‌లీ మాకు న్యాయం జరుగుతుంది. ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. అయిపోయింది. యెస్. వన్స్ ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది అంటే గనక మీరు సబ్మిట్ చేసినని మీరు యాహ్! డెఫినెట్‌గా యాహ్! మీరు యాహ్! అండి. మీ దగ్గర ఉన్న ప్రూఫ్స్ మేము అన్ని సబ్మిట్ కమిషనర్ చేయాలి. గారికి, డీజీపీ సార్కి సార్‌కి, అలాగే మా లోకల్ పోలీస్ స్టేషన్‌లో డిపార్ట్మెంట్‌కి ప్రతి ఒక్కళ్ళకి కూడా మా ఎంటైర్ ఫైల్ డాక్యుమెంట్స్ అనేవి మేము సబ్మిట్ చేయడం అనేది జరిగింది. సో, వాళ్ళు కూడా మొత్తం వెరిఫై చేసుకొని, అలాగే హైకోర్ట్‌కి కూడా మేము సబ్మిట్ చేసాము. వాళ్ళు మొత్తం వెరిఫై చేసుకొని పిటిషన్ యాక్సెప్ట్ చేసి కోర్టే ఆర్డర్స్ ఇచ్చింది ఎఫ్ఐఆర్స్ ఫైల్ చేయమని చెప్పేసి. అలాగే 16 మంది పైన కూడా ఎఫ్ఐఆర్స్ అనేవి ఫైల్ అయ్యాయి. ఓకే. చెప్పండి హర్షిత గారు మీరేమనుకుంటున్నారు? అంటే ఏవైతే అలిగేషన్స్ ఏసిన వాళ్ళందరూ ఉన్నారో వీళ్ళందరూ కూడా ఎప్పుడు మా దగ్గరికి రాలేదు, మమ్మల్ని కలవలేదు, ఒక్కసారి వచ్చి చూడలేదు. సో, ఏదో ఒకటి ఒకరు అన్నారని ఒకరు చేశారు, ఇంకొకరికి డబ్బులు ఇచ్చారని చేశారు, కొంతమంది వ్యూస్ కోసం చేశారు, కొంతమంది నిజంగానే సరే మేము దేనికోసమో పోరాడుతున్నామని నమ్మి చేసిన వాళ్ళు కూడా ఉండుండొచ్చు. వాళ్ళకి రాంగ్ ఇన్ఫర్మేషన్ అనేది ఫీడ్ చేశారు. సో, వీటన్నిటి వెనకాల కూడా ఎవరున్నారు ఏంటి అనేది కూడా ఈ మొత్తం దాంట్లో తేలుతుంది. సో, మేము మా క్లయింట్స్‌కి చెప్పేది ఏంటి అనంటే, మీరు ఫస్ట్ నుంచి చెప్తుంది మేము అదే, ఇప్పుడు కూడా చెప్పేది అదే. మీరు రండి ఒకసారి చూడండి. చూసిన తర్వాతనే అసలు ఎవరున్నారో ఏంటి చూసిన తర్వాతనే యూ గో అహెడ్. జస్ట్ ఈ ఫాల్స్ అలిగేషన్స్‌ని నమ్మకండి. మనకి అంటారు కదండీ, నిజం గడప దాటే లోపల అబద్ధం ఊరంతా తిరిగేసి వచ్చిందంట. సో, మా కేసులో కూడా అదే అయ్యింది. ఎప్పుడన్నా కొంచెం నెగిటివిటీకి కొంచెం ఎక్కువ పవర్ ఉంటుంది. అట్రాక్ట్ కూడా దానికే అవుతారు. మనకి 100 పాజిటివ్ కామెంట్స్ వచ్చినా ఒక్క నెగిటివ్ కామెంట్ వచ్చిందంటే అయ్యో నన్ను అలా అన్నారు అన్నట్టు ఇదైపోతుంది. సో, అదే జరిగింది ఈ కేసులో కూడా. సో, వీ విల్ కీప్ ఫైటింగ్. మేము లీగల్గానే వెళ్తాము, లీగల్గానే ఫైట్ చేస్తాము. మేమంతా కరెక్టే ఉన్నాము. మీరు ఫస్ట్ నుంచి అదే మాట అంటున్నారులేండి. యాక్చువల్‌గా మీరు అంత స్ట్రాంగ్‌గా చెప్తున్నారు. లీగల్‌గానే మేము ఫైట్ చేస్తాము. లీగల్‌గా మా దగ్గర అన్నీ ప్రూఫ్స్ ఉన్నాయి. లైసెన్సెస్ ఉన్నాయి. డాక్టర్స్ ఉన్నారని చెప్పి మీరు ఫస్ట్ నుంచి అన్నారు. కానీ ఏంటంటే సోషల్ మీడియాలో మీకు తెలియనిదేం కాదు. ఆల్రెడీ ఇప్పుడు ఫేస్ చేస్తున్నారు కాబట్టి
ఎప్పుడు ఇంత ముందు ఎప్పుడైనా ఫేస్ చేశారు ఇలాగా? లాస్ట్ ఇయర్ ఒకసారి అంటే ఇంత పెద్దగా అవ్వలేదండి. అవ్వలేదు. సో మాకు టీఎస్ఎంసీ నుంచి ఒక లీగల్ నోటీస్ రావడం అనేది జరిగింది అనమాట. ఓకే ఓకే. సో అప్పుడు కూడా సేమ్ ఎలిగేషన్, అక్కడ డాక్టర్స్ ఏ లేరు. year లో అండి అది? డాక్టర్స్ లేరు అని 24 చెప్పేసి 24 ఫెబ్లో మాకు ఒకసారి అక్కడ డాక్టర్స్ లేరు, హర్షిత ట్రీట్ చేస్తుంది. ఓకే, యా, డాక్టర్ హర్షితాన్ గారు అని చెప్పాను. ఎందుకంటే నేను ఈ వర్డ్స్ అన్ని కూడా వాడట్లేదు. సో అది టీఎస్ఎంసీలో ఒకరు కంప్లైంట్ చేస్తే వాళ్ళు లీగల్ నోటీస్ పంపించడం అనేది జరిగిందనమాట. సో అప్పుడు కూడా టీఎస్ఎంసీ వాళ్ళు అలాగే డిఎంఎండ్హెచ్ఓ వాళ్ళు కూడా మా క్లినిక్కి వచ్చేసి ఇన్స్పెక్షన్ అంతా ప్రాపర్గా చేసుకొని అన్నీ కరెక్ట్ గా ఉన్నాయి ఉన్నాయి, అని సర్టిఫికేట్స్ చెప్పేసి కరెక్ట్గా ఉన్నాయి, వెళ్ళారు. డొమాట్సే చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళే క్లియరెన్స్ ఇచ్చారు. క్లియరెన్స్ ఇవ్వక అంటే ముందు కూడా వీళ్ళు ఏం చేశారు అంటే నోటీస్ రాగానే అది సోషల్ మీడియాలో సర్క్యులేట్ సర్క్యులేట్ చేశారు. చేశారు. కానీ ఇంత అవ్వలేదు. సో లాస్ట్ టైం లీగల్గా ఏం చేయలేకపోయారు కాబట్టి ఈసారి మీడియాకి ఎక్కి ఇలా చేద్దాము అని చెప్పేసి ట్రై చేశారు. ఓ, చాలా రోజుల నుంచి ఉంది అది. డాక్టర్స్ని హరాస్ చేయడము, మెసేజెస్ చేయడం, మానేయాలి మీరు, హెచ్కేలో చేయకూడదు, ఇప్పుడు చాలా చాలా జరిగాయి ఆల్మోస్ట్ ఆల్. ఓకే, రైట్ అండి. అంటే ఇప్పుడు ఉన్న ఇప్పుడు మీ ఈ బ్రాంచెస్ ఏవైతే ఆల్మోస్ట్ 5 బ్రాంచెస్ ఏమి ఉన్నాయి కదా, 5 బ్రాంచెస్లో కూడా అంటే ఒక వైజాగ్ బ్రాంచ్ నుంచి అనుకుంటా కదా మీకు రీసెంట్గా వచ్చిన వాళ్ళు చూపించడానికి వచ్చిన ఇష్యూ అనమాట. అయితే ఇప్పుడున్న ప్రజెంట్ ఈ బ్రాంచెస్లో ఎక్కడ కూడా మీ ఎటువంటి ప్రాబ్లం కానీ ఎటువంటి లేవండి. మాకున్న 5 బ్రాంచెస్లో 18 మెంబర్స్ డాక్టర్స్ ఉన్నారండి. అందులో 7 మెంబర్స్ డెర్మటాలజీ డాక్టర్స్. సో వాళ్ళ కింద ఎంబీబీఎస్ అసిస్టెంట్ డాక్టర్స్ ఉన్నారు. అలాగే మాకు హెచ్కే హాస్పిటల్స్కి వస్తే ప్లాస్టిక్ సర్జన్స్ ఉన్నారు, గైనకాలజీ డిపార్ట్మెంట్ గైనకాలజిస్ట్ ఉన్నారు. సో ఎమర్జెన్సీ ఫిజిషియన్స్ అందరూ we have all a very full time great team. అసలు వీఆర్ వెరీ హ్యాపీ. అంటే అంత గొప్ప గొప్ప డాక్టర్స్ మమ్మల్ని మాతో జాయిన్ అయ్యారు, హ్యాండ్స్ కలిపారు, మేము ఒక టీమ్ లాగా ఇదయ్యాము. అంటే ఇదంతా జస్ట్ ఏమంటారు 10 రోజుల్లో 20 రోజుల్లో చేసింది కాదు, ఇది ఎప్పటి నుంచో ఉన్నారు. సో వీఆర్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. ఓకే, ఇంకొక చిన్న విషయం సార్, ఈ ఇష్యూ స్టార్ట్ జరగడం వల్ల అంటే ఇప్పుడు ఈరోజు మీ వచ్చే రెవెన్యూ కానీ అదంతా అంటే ఎట్లా ఉంది అసలు? దానికి ఏమైనా డ్యామేజ్ అవ్వడం కానీ లేదంటే ఏమైనా ఇష్యూ ఏమైనా? మా ప్రెసెంట్ క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ విత్ us అండి. సో వాళ్ళకి తెలుసు, వాళ్ళు ఆల్రెడీ ట్రీట్మెంట్ ప్రోటోకాల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి రిజల్ట్ ఎలా ఉంది ఏంటి అనేది వాళ్ళకి తెలుసు. చాలామంది వాళ్ళే మెసేజ్ చేయడం జరిగింది, మేము తీసుకున్నాము, మాకు తెలుసు, యూ డోంట్ వరీ, విల్ బీ దేర్ విత్ యూ, విల్ టేక్ అ స్టాండ్ అని చెప్పేసి. కొంతమంది ఏంటంటే వచ్చి అడగడం అనేది జరుగుతుంది. బట్ డ్యామేజ్ అసలు జరగలేదా అని అంటే అట్లా కాదు, డ్యామేజ్ జరిగింది డెఫినెట్లీ. అందుకనే మేము డిఫమేషన్ సూట్ కూడా మేము ఫైల్ చేయడం అనేది జరుగుతుంది. డెఫినెట్గా మాకు ఏదైతే డ్యామేజ్ జరిగిందో మేము 100% మేము తీసుకుంటాం, దానికి మేము 100% మేము ఫైట్ చేస్తాము. కానీ జనాలలో ఏంటి అని అంటే ఈ ఫేక్ క్లినిక్, ఫేక్ డాక్టర్స్, అసలు ఇన్ని 10-12 ఏళ్ళు చదువుకొని ఒక రెప్యూటెడ్ డాక్టర్ని ఫేక్ డాక్టర్ అని చెప్పేసి వీళ్ళు రాంగ్గా ప్రొజెక్ట్ చేస్తున్నారు. సో దట్ ఈస్ రియలీ బ్యాడ్. దానివల్ల ఏంటి వాళ్ళ లాభం ఏంటి అసలు? మిమ్మల్ని ఇలా చేయడం వల్ల వాళ్ళకి ఏంటి లాభం? అంటే మిమ్మల్ని ఇలా రోడ్డు మీదకి లాగితే వాళ్ళకి ఏం వస్తుంది? యాక్చువల్గా దీని వెనకాల వేరే ఒకరు ఉన్నారు, ఓకే, హూ ఈజ్ సేమ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు, సేమ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు. సో వాళ్ళే డాక్యుమెంట్స్ అన్నీ ఇవ్వడం జరిగింది. వాళ్ళు 1 సైడ్ ఆఫ్ స్టోరీ చెప్పారు. మరి మిడిల్లో ఉన్న వాళ్ళన్నా సరే 1 సైడ్ విన్నాం, సెకండ్ సైడ్ ఏంటి అనేది ఏమీ తెలుసుకోకుండా. సో ఎలా వెళ్ళాయి మా పర్సనల్ డాక్యుమెంట్స్, ఇవన్నీ ప్రైవేట్ డాక్యుమెంట్స్ మేము సబ్మిట్ చేసాం, అవి మావి, మేము కరెక్ట్ అని చెప్పి నేను టీఎస్ఎంసీకి సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్ అవన్నీ. సో అది బేసికల్లీ ఇక్కడ జరుగుతుంది అంతే, అంతకు మించి ఇంకా అసలు అక్కడ ఏం లేదు. అండ్ పెయిడ్ క్యాంపెయిన్స్ కూడా అయ్యాయి, స్క్రిప్ట్స్ అన్నీ అయ్యాయి. అవి కూడా మేము కొన్ని ఛానల్స్లో బయట పెట్టడం జరిగింది. అదే విధంగా కొంతమంది ఏంటి అని అంటే వ్యూస్ వస్తున్నాయి అని చెప్పేసి దీనికోసమే ఛానల్స్ క్రియేట్ చేసుకుని ఈ టాపిక్తోనే ఛానల్స్ క్రియేట్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు కూడా 15,000 సబ్స్క్రైబర్లు 10,000 సబ్స్క్రైబర్లు అయ్యారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.